అనగనగనగా హస్తినాపుర రాజు శాంతను ఒకరోజు గంగానది తీరంలో అపూర్వ సౌందర్యంతో మెరిసే దేవిని చూశాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. శాంతను గంగాదేవిని పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. అప్పుడు గంగాదేవి ఒక షరత్తు పెట్టింది. నేనేం చేసినా ప్రశ్నించకూడదు అని. దానికి శాంతన మహారాజు ఒప్పుకుంటారు. వారికి పుట్టిన మొదటి 7 బిడ్డలను గంగాదేవి నదిలో కలిపేస్తూ ఉండేది. రాజు హృదయం విరిగినా గంగాదేవిని ఏమీ అడగలేదు. 8వ సారి ఆపలేక ప్రశ్నించాడు. అప్పుడే గంగాదేవి నిజం చెప్పింది. ఇవాళ పుట్టినవారు అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించారు. వారిని శాప విముక్తి చేయడానికి గంగాదేవి నదిలో కలిపేసింది. కానీ చివరి వసువు ఎక్కువ కాలం భూమిపై ఉండాలి అనే శాపం వల్ల గంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి విద్యలు నేర్పి తర్వాత శాంతనునికి అప్పగించింది. ఆ బిడ్డనే దేవవ్రతుడు. తర్వాత మహాయోధుడు భీష్ముడిగా ప్రసిద్ధి పొందాడు.